సో ఈ ప్లాట్ఫామ్కి ముందు నేను నా ఎడ్యుకేషన్ ఎంఏ బిఎడ్ ఎంబీఏ 25 ఇయర్స్ చదువుకొని 10 సంవత్సరాలు కాలేజీలో స్కూల్లో పనిచేసిన. గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ 10 సంవత్సరాలు అక్కడ వర్క్ చేస్తే 20,000 శాలరీ. ఎగ్జాక్ట్ లాక్డౌన్లో నాకు ఈ కంపెనీ పరిచయం అయింది. సో మా అప్లైనర్ సైదిల్ సార్ పరిచయం చేసినప్పుడు నేను నమ్మలేదు. ఒక మీటింగ్కి వచ్చి గురువు గారి మాటలు విన్న తర్వాత నెక్స్ట్ డే నేను వర్క్ స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు నా చెక్ పర్ మంత్లీ అక్కడ 10 ఇయర్స్కి 1 ఇయర్కి నేను 2 lakhs తీసుకున్నా, కానీ ఇక్కడ 3 ఇయర్స్కి నెలకి 2,23,000 తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సో 14 lakhs కార్ తీసుకున్నా, నెక్స్ట్ 4 ఫ్లాట్స్ కూడా తీసుకున్నా. లాక్డౌన్లో 3 లక్షలు అప్పుతో వచ్చిన. నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు ఇప్పుడు. సో ఇదంతా పక్కకు పెడితే ఎంఎస్ఎస్ 1కి 2కి రెండింటికి నేను వచ్చిన, కానీ అక్కడ వచ్చినాక కూడా థర్డ్లో ఏముంటుంది అని అనుకున్నా. నిన్న మా పిఎస్ఆర్ గురువు గారు చెప్పిన కొత్త ఫండమెంటల్ క్వశ్చన్ అని ఉంది కదా, అట్లా పీస్ ఆఫ్ మైండ్ గురించి, టైము, రిలేషన్, అట్లా ఆ 10 పాయింట్స్ గురించి నాకు చాలా బాగా ఇంకో కొత్తదనాన్ని నేర్చుకున్నా. అన్నారు కదా మీకంటూ ఒక మంచి అప్లైనర్ని, పాజిటివ్ అప్లైనర్ని ఎంచుకోండి అని. నేను వెస్టేజ్కి రాకముందుకే నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్ ఎట్లా కొట్టిరు, ఎంత కష్టం అని ఫస్ట్ నుంచి నాకు అది ఎందుకో ఉంటుండే. కానీ వాళ్ళ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మా గురువు గారి తరఫున చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబు మెయిన్ నాకు నిన్న కనెక్ట్ అయిందంటే గురుకుల ప్రిన్సిపల్ సార్ చెప్పే ప్రతి మాట అంత పెద్దతనే ఇక్కడికి వచ్చి నేను ఎట్లా వర్క్ చేస్తున్నా అన్న తన యొక్క టెస్ట్ మోడల్ నాకు మళ్ళీ ఇంకో కొత్తదనాన్ని నాకు మళ్ళీ మార్చుకున్నా. ఇప్పుడు నేను అనుకునేది నేను కూడా టీచరా అనే పొజిషన్లు ఉన్నా, కానీ అంత గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ ప్లాట్ఫామ్కి వచ్చి చిన్న పిల్లల్లాగా నేను చేస్తున్నా అంటే మనకు అందరికీ ఒక ధైర్యం. నాకైతే అలాంటి టెస్ట్ మోడల్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినాయి. ఇంకా గట్టి పట్టుకొని ముందుకు వెళ్తూ ఈ డిసెంబర్కి 8 lakhs తీసుకోవాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. థ్యాంక్ యూ విషయం.